హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి స్వింగ్ మిషన్ యొక్క మోటార్ గురించి చెప్తాను. అసలు స్వింగ్ మిషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఒక కుట్టు మిషన్‌కి మీరు గనక చూస్తే ఓల్డ్ డేస్‌లో అందరూ కాళ్ళతో వాళ్ళ యొక్క పెడల్ కింద కాళ్ళతో తొక్కేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే అడ్వాన్స్‌గా ఏమొచ్చిందంటే ఒక మోటార్ వచ్చింది. అంటే అడ్వాన్స్ అంటే ఒక ఒక 15 ఇయర్స్ బ్యాక్ క్రితమే వచ్చింది ఆ మోటరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మోటార్ గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. బేసిక్‌గా దీంతో 2 పార్ట్స్ ఉంటాయి. అంటే ఈ యొక్క మిషన్ ఒకటొచ్చేసి ఏదంటే ఒక మోటర్ ఉంటది. ఈ మోటార్ సెటప్పు, ఇదేమో షాఫ్ట్. సో, షాఫ్ట్ ఒకటి, ఇంకోటేమో యాక్సిలరేటర్ ఉంటది. యాక్సిలరేటర్ చూడ్డానికి ఈ విధంగా ఉంటది ఫ్రెండ్స్. ఎప్పుడైతే దీనికి 2 కనెక్షన్స్ వస్తాయి. ఒక కనెక్షన్ వచ్చేసి ప్లగ్‌కుంటది. ఒకటేమో ఫేసు, న్యూట్రల్ ఒకటి. అండ్ దెన్ ఇంకోటొచ్చేసి మోటార్‌కి కనెక్షన్ అయి ఉంటది. ఈ మోటార్ కనెక్షన్‌కి సో, కాబట్టి ఎప్పుడైతే నేను సప్లై ఇస్తానో ఒకటేమో ఫేసు, న్యూట్రల్‌కి సప్లై ఇచ్చినప్పుడు దీని గుండా లోపలికెళ్ళి దాని లోపల వేరియబుల్ రెసిస్టెన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి అది గూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సర్టెన్ ఒక 5 నీడిల్స్ లాగా, అంటే 5 స్ట్రిప్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 అని పక్కపక్కనే ఉంటాయి. మనం ఈ యొక్క 5 స్ట్రిప్స్‌కి 5 డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉంటది. ఎప్పుడైతే ఆ రెసిస్టెన్స్‌ని లిమిట్ గాని, ఇంక్రిమెంట్ గాని, లేదా డిక్రిమెంట్ గాని చేస్తామో అప్పుడు రెసిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తగ్గించామనుకోండి. రెసిస్టెన్స్ తగ్గించినప్పుడు కరెంట్ ఫ్లో ఎక్కువ ఉంటది. రెసిస్టెన్స్ గనక పెంచితే గనక కరెంట్ ఫ్లో తక్కువ ఉంటది. సేమ్ ఆ విధంగా. ఐ మీన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో కరెంట్ అనేది తగ్గిపోతది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉందో కరెంట్ అనేది పెరుగుతది. సో, కాబట్టి ఇప్పుడు ఏ విధంగా కరెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ చూస్తే కరెంట్ తగ్గిపోయినప్పుడు స్పీడ్ ఏమవుతది, ఆటోమేటిక్‌గా తగ్గిపోతది. ఎప్పుడైతే కరెంట్ ఇంక్రీజ్ అయిందో స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఇంక్రీజ్ అవుతది. సో, దీని లోపల వేరియబుల్ రెసిస్టెన్సెస్ ఉంటాయి. అండ్ దీని లోపలేమో ఒకటేమో స్టేటర్ పై ఐ మీన్ స్టేటర్, ఇంకోటేమో రోటరు. స్టేటర్, రోటర్‌లో ఒకటేమో నార్త్ పోల్, ఇంకోటేమో సౌత్ పోల్ ఉంటది ఫ్రెండ్స్. స్టేటర్ లోపల పైన ఒక పోల్ ఉంటది. కింద ఒక పోల్. దాన్ని కూడా మీకు ఓపెన్ చేసేసి చూపిస్తాను ప్రాక్టికల్ కేస్‌లో ఏ విధంగా అనేది. ఆహ్, సో, ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటదో ఫారడే చెప్పిన దాని ప్రకారంగా వెనెవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్‌పీరియన్సెస్ సమ్ ఫోర్స్. దట్ ఫోర్స్ ఈస్ కాల్డ్ టార్క్. అంటే ఏంటంటే ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్‌లో ఇది మ్యాగ్నెట్, ఇదొక మ్యాగ్నెట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్‌లో నేను ఒక ఆర్మేచర్‌ని, ఇదొక ఆర్మేచర్. ఆర్మేచర్ అంటే ఏం లేదు, సింపుల్ చెప్పంటే ఒక కండక్టర్. కండక్టర్‌కి నేను ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చాను. ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చినప్పుడు దాంట్లో కూడా ఒక ఫీల్డ్ ప్రొడక్షన్ జరుగుతది. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్‌లో నేను ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఇది ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి సప్లై ఇస్తున్నా చూడండి. కరెంట్ క్యారింగ్ కండక్టర్‌ని నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్‌లో ప్లేస్ చేసినప్పుడు నాకు ఒక ఫోర్స్ క్రియేట్ అయితది. ఆ ఫోర్స్‌ని నేను టార్క్ అంటున్నా. ఆ టార్క్ నాకేం చేసిద్దంటే షాఫ్ట్‌ని నాకు రొటేట్ చేసిద్ది. రొటేట్ చేసినప్పుడు నాకు స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఏదర్ ఇంక్రీజ్ జరుగుతది. సో, కాబట్టి ఇది బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్, అంటే థియరిటికల్ నాలెడ్జ్. కానీ నేనిప్పుడు ఓపెన్ చేసి మోటార్‌లో ఏ విధంగా ఉంటదని ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో, కాబట్టి వీడియోలోకెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక మిషన్ ఏదైతే మనము కుట్టు మిషన్‌కి వాడతామో, లేకపోతే స్వింగ్ మిషన్ అని వాడతామో, ఇది దాని యొక్క మోటరు, దాని యొక్క యాక్సిలరేటరు. నేను ఇందాక వీడియోలో చెప్పిన దాని ప్రకారంగా ఒక్కోటి ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల ఏ విధంగా కన్‌స్ట్రక్ట్ అయ్యుంటదనేది. ఫస్ట్ బేసిక్ ఆపరేషన్ చెప్తాను చూడండి. ఇదొక మోటార్ సెటప్. మోటార్స్‌కి టెర్మినల్స్ కావాలి కాబట్టి ఒకటేమో ఫేస్, ఒకటేమో న్యూట్రల్. ఇంకోటొచ్చేసి యాక్సిలరేటర్, లేకపోతే వేరియబుల్ రియోస్టాట్ అయినా అనుకోవచ్చు దీన్ని. సో, కాబట్టి ఇది ఎంత నొక్కితే అంత స్పీడ్ తిరుగుతది. సేమ్ వెహికల్స్‌కి ఏ విధంగా అయితే ఎంత యాక్సిలరేట్ చేస్తే అంత మూవ్ అవుతుందో, యాక్సిలరేషన్ అంటే ఇన్ ద మీనింగ్ ఏంటంటే లోపల ఎలక్ట్రికల్‌గా ఏమవుతదంటే రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతూ వస్తది. అంటే ప్రెస్ చేసే కొద్దీ రెసిస్టెన్స్ అనేది డ్రాప్ అవుతది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనేది డ్రాప్ అయిన వెంటనే అక్కడ ఏమవుతదంటే కరెంట్ ఫ్లో ఎక్కువ జరుగుతది. ఎప్పుడైతే కరెంట్ ఫ్లో ఎక్కువ జరిగిందో స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఎక్కువ తిరుగుతది ఫ్రెండ్స్. సో, కాబట్టి ఇది ఫస్ట్ ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. సో, కాబట్టి ఇప్పుడేంటంటే మోటార్‌కి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటేమో ఫేస్, ఒకటి న్యూట్రల్. అండ్ ఇక్కడ చూస్తే ఈ యాక్సిలరేటర్‌కొచ్చేసి 2గా డివైడ్ అయ్యి ఉంటాయి. 2 వైర్స్‌గా. ఒక వైర్ వచ్చేసి నాకు సప్లైకెళ్తది. ఇదో మీరు గనక చూస్తే ఈ సెటప్ మొత్తం నాకు ఎక్కడికెళ్తదంటే ఫేస్‌కి, అంటే మెయిన్ సప్లైకెళ్తది. మెయిన్ సప్లై నుంచి నాకు ఇంకొక వైర్ వచ్చేసి ఏముంటదంటే మోటార్‌కి కప్లింగ్ అయ్యి ఉంటది. సేమ్ నేను ఇందాక వీడియోలో బోర్డ్ పైన చెప్పినట్టు. సో, కాబట్టి నేను సప్లై తీసుకోవడానికి నేను 2 ఫేస్ ఐ మీన్ సింగిల్ ఫేస్ తీసుకున్నాను సాకెట్. సో, కాబట్టి మీరు గనక చూస్తే ప్లగ్ పెట్టేసాను. అండ్ ఇంకోటొచ్చేసి ప్లగ్ నుంచి ఇప్పుడు సప్లై దేనికొస్తది, ఈ యొక్క యాక్సిలరేటర్‌కొస్తది. దాని తర్వాత ఈ యాక్సిలరేటర్ నుంచి నేనేం చేస్తానంటే, నేను నా యొక్క మోటార్‌కి నేను కపుల్ చేశాను. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేశానో, ఇప్పుడు నాకేమవుతదంటే స్విచ్ గుండా సప్లై ఈ యొక్క వేరియబుల్ రియోస్టాట్ లేకపోతే యాక్సిలరేటర్‌కెళ్ళి యాక్సిలరేటర్ నుంచి నేను ఎంత యాక్సిలరేట్ చేస్తే స్పీడ్ ఆఫ్ ది మోటార్ అంత తిరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి స్క్రూ ఉంది. నేను ఫస్ట్ తిప్పుతాను చూడండి. స్లోగా ప్రెస్ చేస్తున్నా. మీరు గనక బాగా చూస్తే చూడండి. స్లోగా ప్రెస్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ ఫింగర్ చూడండి. ప్రెస్ చేశాను. నేను
నేను ఎంతైతే యాక్సిలరేట్ చేస్తానో, నేను ఎంత యాక్సిలరేట్ చేస్తే స్పీడ్ ఆఫ్ ది మోటార్ అంత తిరుగుతది చూడండి. ఇంక్రిమెంట్ చేస్తాను స్లోగా. సో, సో దీన్ని బట్టి మనకేమవుతుందంటే ఎంత యాక్సిలరేట్ చేస్తే స్పీడ్ ఆఫ్ ది మోటార్ అంత తిరుగుతది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క మోటార్ ఏదైతే సెటప్ ఉందో దీన్ని ఓపెన్ చేసి మీకు ప్రాక్టికల్‌గా లోపల ఎలా ఉంటదని చెప్పి చూపిస్తాను. యాక్చువల్‌గా అయితే ఇది ఒక సెటప్. ఇలాంటి మోటరే నా దగ్గర ఇంకోటుంది. దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇదంతా మళ్ళా ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి ఆల్రెడీ నా దగ్గర ఓపెన్ చేసినదే వేరేదుంది మోటరు. అది చూపిస్తాను మీకు. లోపల ఎలా ఉంటది కన్‌స్ట్రక్షన్, లోపల పోల్స్ ఎలా ఉంటాయి, ఏంటి అన్నది చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మీకిప్పుడొచ్చేసి ఈ యొక్క మోటార్ ఓపెన్ చేసి చూపిస్తాను. మోటార్ ఆల్రెడీ నేను స్క్రూస్ అవన్నీ ఓపెన్ చేసేసాను. దీని లోపల ఉండే ఏవేవి సెటప్స్ ఉంటాయని చెప్పి చూపిస్తాను చూడండి. ఇదేమో ఔటర్ ఫ్రేమ్. ఇదంతా నాకు ఫ్రేమ్ ఫ్రెండ్స్ బయట పక్క. సో, కాబట్టి లోపలేమో నాకేముంటాయంటే బేసిక్ థింగ్ 2 ఉంటాయి. ఒకటొచ్చేసి స్టేటరు అండ్ ఇంకోటొచ్చేసి రోటరు. స్టేటర్‌లో ఏముంటాయి అండ్ రోటర్‌లో ఏముంటాయని చెప్పి చూపిస్తాను చూడండి ఒక్కోటి. సో, ఇదేమో నాకు రోటర్ ఫ్రెండ్స్. ఈ రోటర్ పైన నాకేముంటదంటే ఇది షాఫ్ట్ యాక్చువల్‌గా. ఈ షాఫ్ట్ పైన నాకేముంటదంటే ఈ యొక్క ఆర్మేచర్ ఉంటది. ఇది ఒక ఐరన్ మెటీరియల్. ఈ పక్క ఒక బేరింగ్ అండ్ ఇటు పక్క స్టార్టింగ్‌లో ఒక బేరింగ్ ఉంటది. ఈ బేరింగ్‌ని పట్టుకొని నేను కావాలంటే షాఫ్ట్‌ని మూవ్ చేస్తాను చూడండి. ఇదిగోండి. బేరింగ్‌ని పట్టుకొని షాఫ్ట్‌ని మూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బేరింగ్స్ ఏం చేస్తాయంటే షాఫ్ట్‌ని హోల్డ్ చేసి పట్టుకోవడానికి, అంటే స్టాండ్ స్టిల్‌గా కరెక్ట్‌గా ప్లేస్ చేసి ఫ్రీగా తిరిగేటట్టుగా ఉండడానికి హెల్ప్ చేస్తది. అండ్ దెన్ ఇప్పుడు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇది నాకు ఔటర్ ఫ్రేమ్ అని చెప్పాను కదా! మీరు గాని చూస్తే ఇది ఒక పోల్, ఇది ఒక పోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైనది నార్త్ పోల్ రిప్రజెంట్ చేస్తది. ఇదేమో సౌత్ పోల్. అంటే ఎలా చెప్పాలంటే ఫేస్ గుండా ఇది మోటార్ యొక్క టెర్మినల్స్ ఇందాక నేను చెప్పినట్టు. దీని గుండా సప్లై, ఒకటేమో ఫేస్, ఒకటేమో న్యూట్రల్ వచ్చి సప్లై ఫస్ట్ ఏం చేస్తదంటే స్టేటర్‌కొస్తది. స్టేటర్‌లో ఏమవుతది, ఈ యొక్క ఎలక్ట్రో మాగ్నెట్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రో మాగ్నెట్స్ ఎనర్గైజ్ అయ్యి దాని తర్వాత నాకు ఈ యొక్క ఆర్మేచర్‌కి ఈ త్రూ ఇక్కడేముంటాయంటే బ్రషెస్ ఉంటాయి ఫ్రెండ్స్. బ్లాక్ కలర్‌వి నేను ఇట్లా ఓపెన్ చేసి లోపల పక్క బ్రషెస్. ఈ బ్రషెస్ నాకేమవుతాయంటే దీనికి కాంటాక్ట్, ఒకటేమో ఇటు పక్క కాంటాక్ట్ అవుతది. ఇంకోటేమో ఇటు పక్క ఇలా కాంటాక్ట్ అవుతది. కాంటాక్ట్ అయినప్పుడు నాకేమవుతదంటే ఈ యొక్క రోటర్‌కి నాకప్పుడేమవుతది ఎలక్ట్రిసిటీ సప్లై వస్తది. ఎప్పుడైతే కరెంట్ రోటర్‌లో ఫ్లో అయిందో, స్టేటర్‌లో నాకేమున్నాయంటే ఎలక్ట్రో మాగ్నెట్స్ ఉన్నాయి. సో, కాబట్టి ఈ 2 ఎనర్గైజ్ అయ్యి ఆల్రెడీ మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది టాప్ టు బాటమ్ లేకపోతే బాటమ్ టు టాప్ ఎలా అయినా ప్రొజెక్ట్ చేయొచ్చు. అంటే మాగ్నెటిక్ ఫీల్డ్. సో, కాబట్టి మాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్‌లో నేనేం చేశాను, ఇప్పుడు ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్‌ని పెట్టాను. ఎప్పుడైతే మాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్‌లో కరెంట్ క్యారింగ్ కండక్టర్‌ని ప్లేస్ చేసినప్పుడు నాకేమవుతదంటే ఒక ఫోర్స్ క్రియేట్ అయితది. ఆ ఫోర్స్ ఏం చేస్తదంటే ఈ యొక్క షాఫ్ట్‌ని నాకు మూవ్ చేసిద్ది ఫ్రెండ్స్. సో, షాఫ్ట్‌ని మూవ్ చేసిద్ది. ఎప్పుడైతే షాఫ్ట్ మూవ్ అవుతదో, షాఫ్ట్ మూవ్ అయినప్పుడు నాకేమవుతది, ఈ యొక్క మొత్తం రోటర్ అనేది రొటేట్ అవుతుంది. రోటర్ రొటేట్ అయ్యి నాకు మోటార్ తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మోటార్ లోపల ఏమేమి ఉన్నాయనే పార్ట్స్. సో, కాబట్టి ఇదేమో పోల్స్, మాగ్నెటిక్ పోల్స్ ఇదొకటి అండ్ ఇదొకటి. దాని తర్వాత ఇదేమో మేజర్ పార్ట్ రోటారు. రోటార్‌కి అండ్ ఇటు పక్కేమో బ్రషెస్ ఉంటాయి. ఈ బ్రషెస్ త్రూ ఇక్కడ ఒక బ్రష్ ఉంటది. అండ్ మీరు గనక చూస్తే బ్రషెస్ ఉంటాయి ఫ్రెండ్స్. యాక్చువల్‌గా ఈ బ్రష్ అనేది కార్బన్ మెటీరియల్‌తో డిజైన్ చేసుంటారు. ఎందుకంటే కార్బన్ బ్రషెస్ అనేవి సెల్ఫ్ లూబ్రికెంట్‌గా యాక్ట్ అయితాయి. అంటే ఏంటంటే యూజ్ చేసే కొద్దీ దానంతకది డ్యామేజ్ చేయకోకుండా, అంటే ఇక్కడ డ్యామేజ్ చేయకోకుండా అది అరిగిపోతూ వస్తది. ఎప్పుడైతే మనకు పూర్తిగా అరిగిపోయిందో మోటార్ తిరగదు. మనం ఓపెన్ చేసుకొని ఒక 20, 30, 50 రూపీస్, బిలో 50 రూపీస్ ఉంటది. అది బ్రషెస్ కొనుక్కొని మళ్ళా మనము ఇన్సర్ట్ చేసేస్తే గనక సరిపోతుంది. సో, కాబట్టి ఇది మోటార్ యొక్క ఆపరేషను. అండ్ దెన్ ఇప్పుడు మీకు యాక్సిలరేటర్ ఎలా ఉంటదని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకొచ్చేసి యాక్సిలరేటర్ ఎలా ఉంటది, ఏంటి అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ స్క్రూస్, నట్స్ ఇవన్నీ తీసేసుకొని మీకు ఒక్కో పార్ట్ చూపిస్తాను చూడండి. లోపల ఈ విధంగా ఉంటది ఫ్రెండ్స్. యాక్చువల్‌గా అయితే ఇది ప్రెస్ చేసేటప్పుడు ఏందంటే దీని కింద ఒక స్ప్రింగ్ కనెక్షన్ ఉంటది. ఎప్పుడైతే ఇలా ప్రెస్ చేసామో స్ప్రింగ్ మీద ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే వదిలేస్తామో స్ప్రింగ్ నార్మల్ పొజిషన్‌కొస్తది. ఇది బేసిక్. అండ్ దెన్ దాని తర్వాత నేను ఇంతకు ముందు చెప్పినట్టు 2 వైర్స్ ఉంటాయి. ఈ 2 వైర్స్ ఒకటేమో మోటార్ కనెక్షన్‌కెళ్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదనుకుంటే. ఇంకోటొచ్చేసి ఫేస్ అంటే మెయిన్ సప్లైకెళ్తది. మెయిన్ సప్లై నుండి వచ్చేసి ఈ యొక్క ప్లేట్‌కెళ్తది ఫ్రెండ్స్. ఇది మీరు చూస్తే ఒకటేమో ఫేస్ వైర్ గుండా ఎళ్లి, మీరు చూస్తే ఇప్పుడు ఇవే నాకు వేరియబుల్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఇదొకటి అండ్ దెన్ ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి.
మొత్తం 5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5. సో, సప్లై గుండా వచ్చి ఈ వేరియబుల్ ఏవైతే రెసిస్టర్స్ ఉంటాయో, రెసిస్టర్ పాయింట్స్, ఈ పాయింట్స్ ఎప్పుడైతే ప్రెస్ చేసినప్పుడు మీరు గాని చూస్తే, ప్రెస్ చేసినప్పుడు మీరు గాని చూడండి టచ్ అవుతున్నాయి అన్నిటికి. ఎప్పుడైతే అన్నిటికి టచ్ అవుతుందో, టచ్ అయినప్పుడు నాకేందంటే హై స్పీడ్ తిరుగుతది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాని చూస్తే, నార్మల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు అన్నిటికి వేటికి టచ్ కాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెస్ చేశాను. మీరు గనక చూస్తే ఇప్పుడు దేనితో టచ్ టచ్ అయింది మీరు గనక చూస్తే, ఇది కాకోకుండా మిగతావి టచ్ అయినాయి. అంటే అప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉంటది. ఆ రెసిస్టెన్స్‌లో ఒక టైప్ ఆఫ్ స్పీడ్ తిరుగుతది. ఎప్పుడైతే మొత్తం ప్రెస్ చేశానో, ప్రెస్ చేసినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ తగ్గిపోతది. టోటల్ రెసిస్టెన్స్ తగ్గిపోతే నీకేమవుతది? హై కరెంట్స్ ఫ్లో అయితాయి. హై కరెంట్స్ ఫ్లో అయితే స్పీడ్ ఆఫ్ ది మోటార్ హై అవుతది. సో, కాబట్టి ఈ విధంగా స్పీడ్ ఆఫ్ ది మోటర్ అనేది ఎయిదర్ స్పీడ్ కావాలా? లేకపోతే స్లో కావాలా? స్పీడ్ కావాలా? స్లో కావాలా? అనేది ఈ యొక్క వేరియబుల్ రెసిస్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. సో, వాటి ప్రెస్ చేసినప్పుడు ఫాస్ట్ తిరుగుతది. నార్మల్ పొజిషన్‌లో కొంచెం స్లో, ఇంకా స్లో, ఇంకా స్లో అలా జరుగుతది ఫ్రెండ్స్. సో, కాబట్టి ఇది మోటార్ గురించి బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్. ఏదైతే కుట్టు మిషన్ వాడతారో స్వింగ్ మిషన్. అండ్ మీరు గనక చూస్తే ఈ మోటార్ యొక్క రేటింగ్స్ చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే యాంప్స్ వచ్చేసి 0.5 యాంప్స్ ఉంది ఇక్కడ. అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ వాటేజ్ ఎంత ఉందంటే 50. నేను ఇన్పుట్ సప్లై ఎంత అంటే 220 నుంచి 230 వరకు ఇస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ దెన్ దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఎంత ఆర్‌పిఎం వచ్చేసి 7000 ఆర్‌పిఎం. అంటే దీని యొక్క ఆర్‌పిఎం ఎంత రెవల్యూషన్ పర్ మినిట్ వచ్చేసి 7000. అంటే 1 మినిట్‌కి 7000 ఆర్‌పిఎంతో తిరుగుతది ఫ్రెండ్స్. సో, ఇది బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ స్వింగ్ మోటార్ యొక్క ఆపరేషను. సో, కాబట్టి ఫ్రెండ్స్ ఇది స్వింగ్ మోటార్ యొక్క బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషను. సో, కాబట్టి వీడియోలో ఇన్ కేస్ డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్‌తో మీకేమైనా డౌట్స్ ఉంటే గన అది చెప్పండి. ఐ మీన్ కామెంట్‌లో కామెంట్ పెట్టండి. సో, కాబట్టి ఒకవేళ వీలైతే నేను దాన్ని ప్రాక్టికల్‌గా ఓపెన్ చేసి చూపిస్తాను. సో, కాబట్టి వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ గాన మీకు కావాలనుకుంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే గనక ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి గ్రూటామ్9121 అని చెప్పి టైప్ చేయండి. నా యొక్క ఇన్‌స్టా ఐడీ వస్తది. అక్కడ మీరు డైరెక్ట్‌గా నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీ డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. సో, కాబట్టి థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.